హాయ్ స్టూడెంట్స్, టుడే టాపిక్ ఈజ్ యానిమల్ కింగ్డమ్. యానిమల్ కింగ్డమ్లో బాడీ సిమెట్రీ గురించి మనం తెలుసుకుందాం. బాడీ సిమెట్రీని ఆధారంగా చేసుకొని కూడా మనం యానిమల్స్ని కేటగరైజ్ చేసుకోవచ్చు అనమాట. యానిమల్స్ కెన్ ఆల్సో బీ కేటగరైజ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ సిమెట్రీ. సిమెట్రీ, వాట్ ఈజ్ సిమెట్రీ? ఇట్ డిస్క్రైబ్స్ హౌ బాడీ పార్ట్స్ ఆర్ అరేంజ్డ్ అరౌండ్ ఏ సెంట్రల్ పాయింట్ ఆర్ యాక్సిస్. ఇది ఒక ఆర్గానిజం అనుకుందాం. ఈ రౌండ్గా ఉన్నది ఒక ఆర్గానిజం అనుకుందాం. దానిలో ఇది సెంట్రల్ పార్ట్. ఈ సెంట్రల్ పార్ట్ చుట్టూరు బాడీ ఆర్గానిజమ్స్ ఎట్లా అరేంజ్ అయి ఉన్నాయి, ఈ అరేంజ్ని బట్టి సిమెట్రీని డిఫరెంట్ టైప్స్గా మనం డివైడ్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ వన్ ఈజ్ ఎసిమెట్రీ. ఏ మీన్స్ ఆబ్సెంట్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అమీబాని తీసుకుందాం. అమీబా ఇట్లా ఉంటుంది, ఇట్లా పడితే అట్లా ఉంటుంది. దానికి ఒక షేప్ అనేది ఉండదు. అమీబాలో సంథింగ్, ఇది అమీబా అనుకుందాం, ఇది ఒక సెంట్రల్ పాయింట్ అనుకుందాం. ఈ సెంట్రల్ పాయింట్లో నుంచి ఎనీ ప్లేన్, ఇట్లాగా ప్లేన్స్ తీసుకొని ఎనీ ప్లేన్, ఏ ప్లేన్గా కట్ చేసినా కానీ అమీబా అనేది 2 ఈక్వల్ హాఫ్స్గా రాదనమాట. ఎనీ ప్లేన్ దట్ పాసెస్ త్రూ ద సెంటర్ డస్ నాట్ డివైడ్ ద ఆర్గానిజం ఇంటూ ఈక్వల్ హాఫ్స్. ఏ ప్లేన్లో నుంచి కట్ చేసినా కూడా ఈ ఆర్గానిజం అనేది ఈక్వల్గా అవ్వదు. సో దట్ ఈస్ కాల్డ్ ఎసిమెట్రీ. సెకండ్ వన్ వచ్చేసరికి రేడియల్ సిమెట్రీ. ఈ రేడియల్ సిమెట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ ఫిష్ తీసుకున్నాము. స్టార్ ఫిష్కి ఇది సెంట్రల్ యాక్సిస్ అనుకుందాం, సెంట్రల్ పాయింట్ అనుకుందాం. ఇట్లా ఏ ప్లేన్ గుండా డివైడ్ చేసినా కానీ నీట్గా చక్కగా 2 ఈక్వల్ హాఫ్స్గా డివైడ్ అయ్యిద్ది అనమాట. బాడీ డివిజిబుల్ ఇంటూ ఈక్వల్ హాఫ్స్ బై ఎనీ ప్లేన్ పాసింగ్ త్రూ సెంటర్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఇప్పుడు ఇది టాప్, ఇది బాటమ్ అనుకుందాం అనుకోండి. దీన్ని ఇట్లా కట్ చేసామనుకోండి, ఎటు చూసినా ఈక్వల్ పార్ట్స్ వస్తాయి అన్నమాట. అదే ఈ ప్లేన్ నుంచి కట్ చేసినా ఈక్వల్ పార్ట్స్గా వస్తాయి, ఈ ప్లేన్ నుంచి కట్ చేసినా ఈక్వల్ పార్ట్స్ వస్తాయి. అట్లా ఎన్ని ప్లేన్ నుంచి కట్ చేసినా కానీ ఈక్వల్ హాఫ్స్ వస్తాయి అన్నమాట. ఎగ్జాంపుల్స్ ఫర్ రేడియల్ సిమెట్రీ వచ్చేసరికి ఇవి సమ్ స్పాంజెస్, నిడేరియన్స్, ఇకెనోడర్మ్స్. ఓకే, థర్డ్ వన్ వచ్చేసరికి బైలేటరల్ సిమెట్రీ. బైలేటరల్ సిమెట్రీలో ఒక ఆర్గానిజంని ఎనీ ఒక సింగిల్ ప్లేన్లోనే ఫ్రమ్ ద సెంట్రల్ యాక్సిస్ నుంచి ఒక సింగిల్ ప్లేన్లో మాత్రమే 2 ఈక్వల్ హాఫ్స్గా కట్ చేయగలిగితే దాన్ని బైలేటరల్ సిమెట్రీ అంటారనమాట. బాడీ హ్యావింగ్ పెయిర్డ్ ఆర్గానిజమ్స్ ప్రెజెంట్ ఆన్ 2 sides ఆఫ్ ద సెంట్రల్ యాక్సిస్ డివైడెడ్ ఇంటూ 2 halves బై సింగిల్ ప్లేన్ ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బాడీ తీసుకుందాము. హ్యూమన్స్కి 2 eyes, 2 ears అండ్ 2 hands, 2 legs ఉంటాయి కదా. మనం సెంట్రల్ యాక్సిస్ నుంచి ఒక సింగిల్ ప్లేన్లో కట్ చేస్తే ఒక్క ప్లేన్లోనే 2 ఈక్వల్స్గా మనం డివైడ్ చేయగలం అన్నమాట. ఇప్పుడు ఈ సెకండ్ ప్లేన్లో మనం కట్ చేసామనుకోండి, ఈక్వల్ హాఫ్స్ వస్తాయా? రావు. అట్లాగే క్రాబ్లో కూడా అంతే. ఫ్రమ్ ద టాప్ టు బాటమ్ నుంచి ఒక ప్లేన్లోనే 2 ఈక్వల్ పార్ట్స్ వస్తాయి అన్నమాట. ఈ నెక్స్ట్ ఈ ప్లేన్లో తీసుకున్నా కానీ ఈక్వల్ పార్ట్స్ రావు, ఎందుకంటే లెగ్స్ రావు. ఈ ఐస్ ఉంటాయి కదా, అవి ఒక పార్ట్కే వస్తాయి, ఇంకో పార్ట్కి రావు. అట్లా అనమాట. దీన్ని బైలేటరల్ సిమెట్రీ అంటారు. ఇది ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఇన్వర్టిబ్రేట్స్ అండ్ వర్టిబ్రేట్స్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ బైలేటరల్ సిమెట్రీ. థ్యాంక్ యూ.